ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ రెండు పార్టీలు రెండు రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా అధికారంలోకి వచ్చాయి. అదే విధంగా ఓటమి పాలయ్యాయి. ఈ రెండు పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. పొలిట్ బ్యూరో లాంటి వ్యవస్థలు లేవు. బారాసాలో కేసీఆర్ కుటుంబానిదే ఆధిపత్యంగా వైసీపీలో అన్నీ జగనే. 2009లో వైఎస్ జగన్ కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ తరపున, అదే సమయంలో కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుండి శాసనసభకు అప్పటి తెరాస తరపున పోటీ చేశారు. అప్పుడు వీరిరువురు ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్లోని వివరాలు పరిశీలిస్తే కఠిన వాస్తవాలు తెలుస్తాయి. ఇది యాదృచ్ఛికం కావచ్చు, కానీ తుదకు రెండు పార్టీల రాజకీయ వ్యూహాలు, వారి చర్యల క్యాలెండర్ ఒకేలా కొనసాగుతుండడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ తన ఫామ్ హౌస్, జగన్ తన ప్యాలెస్, ఇద్దరు ఓటమి అనంతరం ప్రజల దృష్టికి దూరంగా ఉండటమే కాక సంక్రాంతి తర్వాతే బయటకు వస్తామనే సమయాన్ని కూడా ఇంచుమించు ఒకేలా నిర్ణయించుకున్నారు. ఇది యాదృచ్ఛికమేనా లేదా సజీవ సంబంధాల సంకేతమా? ఇదే విధంగా తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అధికార పక్షాలపై ఒకే విధంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. బీఆర్ఎస్ వైసీపీతో ఉన్న సంబంధాల వల్లే కింగ్ నాగార్జున సినీ పరిశ్రమలో ఒంటరివారయ్యారంటున్నారు. ఆ రెండు పార్టీలు కూడా నాగార్జున తమవాడు అని చెప్పుకోలేకపోతుండటంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు తయారైంది నాగార్జున పరిస్థితి. టాలీవుడ్లో ప్రముఖ సినీ కుటుంబాలన్నీ ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ సర్కార్తో మంచి సంబంధాలు కోరుకుంటున్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీ, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములు. కేసీఆర్, జగన్ రెడ్డిలతో అంటకాగి వారి అక్రమాలకు వత్తాసు పలికిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్లు, ఇతర ఉన్నత అధికారులు విచారణను ఎదుర్కొంటుండగా ఇంకొందరు రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు. కేసీఆర్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు, మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, అమోయ్ కుమార్ ప్రస్తుతం వివిధ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక కేసీఆర్, జగన్ రెడ్డిలతో అంటకాగిన పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బందుల పాలన విషయం తెలిసిందే కదా. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని, తమ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కట్ చేస్తున్నారని కేసీఆర్, జగన్ రెడ్డిలు దుయ్యబడుతున్నారు. రైతుల మోసపూరిత స్థితిగతులను గురించి ఒకేసారి అర్థం చేసుకున్నట్టుగా డిసెంబర్లో ఏపీలో వైసీపీ ఆందోళన చేస్తే తక్కువగా గ్యాప్లో తెలంగాణలో బీఆర్ఎస్ కూడా రైతుల తరపున ఉద్యమం చేపట్టింది. తాజాగా ఫీజు రియంబర్స్మెంట్ అంశంలోనూ ఇదే పాటను మనం చూడవచ్చు. ఏపీలో వైసీపీ దీనికోసం పోరాటానికి సిద్ధమవుతోందని ప్రకటించగానే తెలంగాణలో బీఆర్ఎస్ సైతం ఇదే అంశాన్ని ఎత్తుకుంది. ఇక కేసీఆర్ వారసులు కవిత, కేటీఆర్లు ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే సందర్భంలో అన్యాపదేశముగా మీ గురువు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేయడం వారి రాజకీయ అవగాహన లేమిని బహిర్గతం చేస్తోంది. ఓటమి నుంచి కేసీఆర్ రాజకీయ కుటుంబం, వైఎస్ జగన్ ఏ విధమైన పాఠాలు నేర్చుకోలేదని వారి రాజకీయ ఎత్తుగడలు చెబుతున్నాయి. ఈ సరిపోలిన రాజకీయ వ్యూహాలు కేవలం యాదృచ్ఛికమేనా, లేక ఈ రెండు పార్టీల మధ్య అంతర్లీన అవినాభావ సంబంధాల సంకేతమా అనేది తేలాల్సిన అంశమే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.